ఏం చేస్తున్నారు దీక్ష ఇక్కడ? ఏం ఆకులు అది? వెరీ గుడ్. వర్షం పడేటప్పుడు వడ్లు తడిసిపోతుంది కదా, తడిసిపోతే వడ్లన్నీ చెడిపోతుంది కదా, ముద్ద ముద్ద అయిపోతుంది కదా. అక్కడ ఇంకా నీడలో పెట్టాలి కదా, వర్షం వస్తే మనకు కష్టం కదా. మనం వర్షం వస్తే ఏం చేస్తాము? ఇది అంతే కదా. రోజు నువ్వు బువ్వ తింటావు కదా, బువ్వలో అన్నం తింటావు కదా. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి ఏమొచ్చింది? వడ్ల నుంచి మనం ఏం చేసినాము? బియ్యం చేసి మళ్ళీ ఏం చేసినాము? డిస్టర్బ్ అవుతుందా? సరే అమ్మా. అక్కకు సిగ్గు అంటమ్మా, కెమెరాకి రాదు. అక్కడ చూడు అక్కడ చూడు, చూసిన వెంటనే సిగ్గుపడుతుంది అక్క. అక్కడ చూడు, చూడు మాట్లాడమన్నా చెప్పి, ఎట్లా వ్లాగ్లో మాట్లాడే చెప్పి అక్కకు. అందరికీ నమస్కారం. సముద్రాల నుంచి మీ హాసిని. ఇప్పుడు మనము బాయ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం ఫామ్ హౌస్ లో ఉన్నాము. పొద్దున్నే 11 o'clock వచ్చాము. సో మధ్యాహ్నం పలావ్ చేసుకొని తిని కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు పానీపూరి చేసుకొని తింటున్నాము. వెరీ గుడ్. ఇప్పుడు మనము అక్కడ పోతున్నాము. అందుకే ఇట్లా పోతాము. అంతే, అక్కడంతా పోగొట్టు పాములు ఉంటుంది. ఎందుకు చెప్పులు తీస్తున్నావు? ఎందుకంటే ఇక్కడ ఎర్రగా అయిపోయింది. కూర్చొని లాక్ చేస్తామనా? బాబా, ఇప్పుడు నేను కూర్చొని బ్లాక్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇది పానీపూరి తినేసినాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకునేకి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. రండి చూపిస్తాను. నాన్న చూడి. చూడండి, దొడ్డిగా అయిపోయింది, చాలా దొడ్డి. అందుకే పోలేదు. ఇది క్లీన్ చేస్తే మళ్ళీ పోతుంది దాన్ని. అవునా? ఎందుకమ్మా ఇంత డర్టీగా ఉంది? డర్టీగా అంటే మనము చాలా రోజులు అయింది కదా, అందుకే. ఇంకేమ్మా చూపిస్తావు? మొత్తం ఫామ్ హౌస్ టూర్ చూపించమ్మా. చెప్పులు వేసుకున్నా. నువ్వు మాట్లాడు, వస్తుంది. మాట్లాడా, నువ్వు మాట్లాడా. అక్కడంతా వద్దు, ఇట్లే పోతా. గౌరీని చూపి. మురుగప్ప ఇక్కడ నేను చేసేటట్లు చేస్తా ఉంది. టైం లేదా? ఇంకా గౌరీ వాళ్ళ తమ్ముడు చూడు, ఇక్కడ గౌరీ వాళ్ళ తమ్ముడు నంది తమ్ముడు, ఇంకొక చిన్న నంది. వచ్చి మాట్లాడించి ఇట్లా రా, ఇట్లా వచ్చాను. నిమ్మురు ఏం చేయదు, దా. ఏం కాదు కట్టేసినాం, పో. ఏం చేయదు, అక్కడ చూడు, ముట్టు. ఏం చేయదు, అదేం చేయదు, ఇక్కడే ఉంది రా. అది అక్కడ కట్టేసినాం, రా.
అది నడిచేదని కూడా కాదు, ఇంకా చిన్న బిడ్డ. ఇంత బ్లాగ్ చేస్తావు, ఇంత ధైర్యశాలి అంటావు, ఆవును ముట్టలేవా? గన్స్కెట్లా గన్స్కెట్లా పై అదే చాలా బ్లాగ్ ఇంకా అయిపోయి మొత్తం ఛార్జింగ్ అయిపోతా ఉంది. ఈ పూల గురించి కొద్దిగా ఏమన్నా చెప్పమ్మా. ఇప్పుడు వ్లాగ్ అంటే నువ్వు చేస్తావంట, నువ్వే అంట వ్లాగ్. నా బదులు నాన్న బదులు నువ్వే వ్లాగ్ చేస్తానావంట. ఇంట్రడక్షన్ చెప్పమ్మా, చెప్పు అవంతా చెప్పు, బాగా గట్టిగా చెప్పాలా. సముద్ర ఫార్మ్స్ నుంచి మీ దీక్ష ఈ పూలన్నీ రోజు మేము బావి దగ్గర పూలు కోసేనికే వచ్చినాము. మేము భోజనం చేసేందుకు కూడా వచ్చినాం. ఈ పూలు కోసేందుకు వచ్చినాము. పానీపూరి కూడా తింటాం ఇక్కడ. సరుకులంతా తెచ్చుకున్నాం. ఆ లోపల లేట్ అయిపోయింది. పోయానికి వాన పడుతుంది, వడ్లంతా తచ్చిపోతుంది. అందుకే ఫాస్ట్ గా లోపల పెట్టేస్తాము. మళ్ళీ మనము ఎందుకంటే కవర్ వేసింది ఇది డస్ట్ అంతా పడుతుంది కదా, అందుకే ఇది కవర్ వేసింది. చీమలు అవన్నీ వచ్చేస్తాయి కదా, పాములు అవన్నీ వచ్చేకి ఈ కవర్ పెట్టింది అది. సో ఈ పూలు వర్షం పడితే పెద్దగా అయిపోతుంది, మళ్ళీ మన కోసం కూడా కాదు. బై గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్నది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అనిట్లా, బాయ్. సూపర్. సముద్ర ఫారెస్ట్ నుంచి దీక్ష. నేను ఇప్పుడు వ్లాగ్ చేసానికి వచ్చినాను, అందుకే నేను పూల కోసం కూడా వచ్చిన. టైం అయిన తెల్లవారికి వచ్చానికి అందుకే కార్లో వస్తుంది, ఎందుకంటే త్వరగా వచ్చేస్తాను కదా. నాన్నకి బోరింగ్ ఈ తారాకు చెప్పుకుంటామని కష్టం కదా, చాలా పెద్దగా ఉంది. అందరూ తీసుకున్నావా అని అనిపిస్తూ ఉంది. అందుకే మేము గోవాకి పోయినాం కదా, అప్పుడు ఇక్కడ కెమెరా చూసి చెప్పు, ఇక్కడ ఇట్లా చూడు ఇక్కడ. అప్పుడు మేము ఒక కార్లో పోయినాం. నానంటే డ్రైవింగ్ చేయలో ఎవరో ఒక డ్రైవింగ్ చేస్తున్నారు. అప్పుడు నాన్నకి హ్యాపీగా ఉండే, గోవాలో బీచ్ అవన్నీ ఉండే. అమ్మ ఇది బొమ్మ ఉంటుంది కదా, అదొక్కటి కూడా తీసుకోలే. అందుకే మేము తీసుకోకుండా వచ్చేసినాం కుప్పకి. ఆ సాటర్డే 10 days పోయినాము. రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. లేట్ అయిపోతుందని ఈ గుడి పక్కన ఉంది కదా, అదే లేట్ అయిపోతుందని ఆ రూమే తీసుకొని కరెంట్ పోతూనే వస్తుంది. చూడమ్మా, నాకు ఇప్పుడు గుర్తొస్తా, నేను మర్చిపోయినది కూడా గుర్తు చేస్తా ఉంది. గట్టిగా ఉంటుంది బాత్రూమ్ అంటే. అవునా? అప్పుడు మళ్ళీ సాటర్డే తిరిగి వచ్చేస్తే మళ్ళీ గుంటూరు తాత ఎక్కడికి పోతున్నాడు? ఎక్కడ పోతున్నాడు? ఆ సైడ్ పోతున్నాడు. మళ్ళీ ఏం పెట్టిండే తాత పేరు నువ్వు? గుండు తాత. గుండు తాతనా? మళ్ళీ యాపిల్ తాత కూడా పెట్టిన. నేను ఇప్పుడు నడుచుకొని పోతున్నాము. ఇప్పుడు మేము చూడు తీసుకొని పోతున్నాము.
ఎందుకు అంటే మధ్యలో ఆకలి వేస్తుంది కదా. ఇట్లా రా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఆంటీ వాళ్ళు చెప్పు, ఏం చేస్తున్నారు చెప్పు. అక్కడ నిల్చుకోపో. అక్కడ నిల్చు. చాలు, అక్కడే చాలు. ఇప్పుడు చెప్పు. ఎక్కడ? ఇక్కడ చెత్త పెరగకుండా అందుకు కవర్ వేసింది బంగారు. అవును చిన్ని, అన్నీ వస్తుంది చిన్ని. రోజు ఈ వీక్ అంతా మనకు వాన వస్తుందా? అవును చిన్ని. నాకు స్కూల్ కూడా పోయడానికి కష్టం అవుతుంది నాన్న. సరే, ఇంట్లోనే ఉండిపోతావా? కానీ ఇంట్లో ఉంటే మ్యామ్ మాకు గేమ్స్ పెట్టరా? ఇప్పుడు ఏం చేస్తాము? వాన వస్తుంది అంటావు, స్కూల్కి పోయేది కష్టము అంటావు, గేమ్స్ ఆడాలి అంటావు. అంటే గేమ్స్ ఆడేసి ఇంటికి వచ్చేయాలనా? సాయంత్రం రావాలి, గేమ్స్ చేయనాక చాలా కష్టం అవుతుంది. అవునా? సో ఇప్పుడు ఏం స్కూల్కి పోవాలని ఉందా, పోకూడదని ఉందా? పోవాలని ఉందా? లేదు, అందుకే నాకు బోరింగ్ ఇంట్లో ఉంటే బోరింగా? ఇప్పుడు ఏం చేస్తాం అట్లయితే బోరింగ్ అయితే? పానీపూరి తింటామా? తింటే బోర్ కొట్టదా? నువ్వు నటిస్తావా? ఇప్పుడే నటన వచ్చా నీకు? సబాష్. నీకు 5 years ఇప్పుడు, అందువల్ల నటిస్తా ఉన్నావా? ఏం నటించవా? ఇప్పుడే ఇంత బాగా జీవిచ్చేస్తా ఉన్నావు నటించే బదులు.